సీతం కళాశాల 2011లో స్టార్ట్ అయింది. 11లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేనంటే అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ మన మన విజయనగరం సంబంధించి ఏదైనా మనకు రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మనం ఫుల్ఫిల్ చేద్దామనే ఉద్దేశంతో ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. దానికి గొప్ప ఉదాహరణ చెప్పాలంటే అండి, ఎప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ మన విజయనగరం వాసులు రాయాలనుకుంటే వాళ్ళు మినిమం వాళ్ళు వైజాగ్ వెళ్ళాల్సి వచ్చేదనమాట. ఆన్లైన్ ఎగ్జామ్ అసలు ఉండేది కదా, మన విజయనగరం ఉండేది కాదు. సో అప్పుడేంటంటే మనకు తెలిసింది ఆ రిక్వైర్మెంట్ ఉంది, కొంతమంది పేరెంట్స్ మెసేజ్ ఇలాంటిది ఉంటే బాగుంటుంది, కొంతమంది పేరెంట్స్ సజెషన్ ఇస్తే అప్పుడేంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని టీచర్స్ కనెక్ట్ చేస్తే మన టీచర్స్ వాళ్ళు మనం కాంటాక్ట్ చేస్తాము, విజయనగరంలో మన రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి మనం ఆన్లైన్ సెంటర్ కూడా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఐటీజెడ్ సెంటర్ ఇక్కడ 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఆ సెంటర్ ఎక్స్క్లూజివ్ సెంటర్ విజయనగరంలో ఎక్స్క్లూజివ్ సెంటర్ రన్ అవుతూ ఉంది. సో అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏదైనా రిక్వైర్మెంట్స్ సొసైటీలో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో. సో ఆ విధంగానే చూసినప్పుడు ఏంటంటే గత 2-3 ఇయర్స్ నుంచి మేము ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన విజయనగరం ప్రాపర్లోనైతే ఒక పాలిటెక్నికల్ అసలు లేదు. అంటే ఒకటి మాత్రం ఉంది ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, అందులో లేటెస్ట్గా ఉన్న కోర్సులు మాత్రం లేవు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒకటే మన విజయనగరంలో చూసుకుంటే సిటీలో చూసుకుంటే ఒక పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది, ప్రైవేట్ పాలిటెక్నిక్ అయితే లేదు. లేటెస్ట్ కోర్సులు అంటే లేవు. సో లేటెస్ట్ కోర్సులు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సిఎస్సి అనేది మీకు తెలిసి గత 4-5 సంవత్సరాల నుంచి చాలా పాపులర్. సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇలా లేదు. తర్వాత ఇంకోటి ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ అంటే మాత్రం ఎక్కడా లేదు. కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఎక్కడా లేదు. సో ఏం చేసామంటే మనము చాలామంది పేరెంట్స్ కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఏంటి మనము ఈ రిక్వైర్మెంట్ ఉంది కదా, మన విజయనగరం లోకల్ వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ ఉంది కదా, అంటే మన హాస్టల్లో ఉండక్కర్లేదు, జస్ట్ ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు. అట్లాంటి మనం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎలా ఉంది, అందులో లేని కోర్సు లేదని మనం పెట్టుకుంటే బాగుంటుందని తెలిసింది. మనము ఆలోచన చేసానంటే మనం ఈ ఇయర్ మనము సెపరేట్గా ఒక పాలిటెక్నిక్ కళాశాలలో 5 కోర్సులు మనము ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 4 కోర్సులు అయితే మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో లేని కోర్సులే. సో దట్ ఏంటంటే ఇక్కడ విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయని చెప్పేసి ఒక కోర్సు తీసుకోవడం ఉంది. అందులో చాలా ఇంపార్టెంట్ మాత్రం అంటే కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే అది మన స్టేట్లో మనకు దగ్గరలో అయితేనేమో వైజాగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది, మిగిలిన చోట అయితే ఎక్కడ లేదు. సో చెప్పాలంటే మనం సీతం కళాశాల అంటే ప్రైవేట్ పాలిటెక్నిక్స్లోని మొట్టమొదటి కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఆఫర్ చేసిన మొట్టమొదటి మన పాలిటెక్నిక్ కళాశాల అవుతుంది. సో మీకు తెలుసు కెమికల్ ఇంజనీరింగ్ అనేది చాలా తక్కువ చోట్ల ఉంది, కానీ రిక్వైర్మెంట్ అయితే చాలా ఎక్కువ. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే హెచ్పిసిఎల్ మన మార్చ్ ఎండింగ్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చిందన్నమాట. డిప్లొమా చేసిన ఒక విద్యార్థికి ఆఫర్ చేస్తుంది, స్టూడెంట్కి ఆఫర్ చేస్తుందంటే 11 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేస్తుంది. అంటే అట్లాగా ఉన్నాయన్నమాట. తర్వాత మన చుట్టూ కూడా చాలా మన ఫార్మా కంపెనీస్ చాలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే కెమికల్ లేదు. సో కెమికల్ డిప్లొమా లేదు కానీ ఫస్ట్గా మనం అబ్జర్వ్ చేసిందంటే ఈ ఇయర్ కొత్తగా మనం ఏంటంటే మన సీతం కళాశాలలోని డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత సిఎస్సి, తర్వాత ఏఎండ్ఎంఎల్ ఇవి కూడా మన దగ్గర లేదు, మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ లేవు, ఇక్కడ ఉంటే బాగుంటుందని ఆ రెండు మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి అంటే ఈసీ కూడా మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఈసీ కూడా లేదు, సో అది కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి చాలా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా చాలా రిక్వైర్మెంట్, అదొకటి. అంటే 5 కోర్సెస్తోని ఈ సంవత్సరం మనం ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సెపరేట్గా కూడా అంటే ఒక ప్రిన్సిపాల్ గారు ఉండాలంటే మనం జీటీ నాయుడు గారు మన దగ్గర గత 2012 నుంచి అంటే చెప్పాలంటే ఒక 14 years నుంచి మన దగ్గర చేస్తున్నారు. ఆయన డాక్టరేట్ ఇన్, సో ఆయన మన ప్రిన్సిపాల్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి కావాల్సిన అన్ని కూడా ఇన్స్పెక్షన్స్ అయితే కావాల్సిన ఇన్స్పెక్షన్స్ అన్ని ఏఐసిటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వచ్చాయి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా ఎన్ఓసి వచ్చింది. తర్వాత ఎస్బీ టెట్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసి నెక్స్ట్ ఇప్పుడు మన పాలిటెక్నిక్ వచ్చే కోర్సులు స్టార్ట్ అయినప్పుడు అందులో ఇది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే మీరు అందరూ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పదలుచుకునేది, మన 10th క్లాస్ అయిన తర్వాత పిల్లలు పాలిటెక్నిక్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అండి. అంటే తెలిసిన వాళ్ళు తక్కువ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు ఎలాగంటారు సార్ తక్కువ అని ఎలాగంటారు అని అంటేనేమో రాయడము అంటే పాలిసెట్ ఎంట్రన్స్ అప్లై చేసిన వాళ్ళు ఈ ఇయర్ అయితే 1,75,000 మంది అప్లై చేశారు. 1,75,000 మంది అప్లై చేశారు. టెస్ట్ రాసింది 1,60,000 వరకు టెస్ట్ రాశారు.
అండ్ దెన్ 1,50,000 వరకు క్వాలిఫై అయ్యారు. లాస్ట్ ఇయర్కి చూస్తే ఇయర్ బాగానే రాశారు. కానీ అడ్మిషన్ చూస్తే లాస్ట్ ఇయర్ మొత్తం స్టేట్ అంతా చూసుకుంటే పాలిటెక్నిక్లో జాయిన్ అయిన వాళ్ళు ఓన్లీ 32,000 మంది. 1,50,000 మంది, 1,50,000 మంది, అంటే 1,50,000 మంది మనకు క్వాలిఫై ఉంటే జాయిన్ అవుతుంది 32,000 మంది జాయిన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేనైతే ఏమనుకుంటున్నానంటే నా అభిప్రాయం ఏంటంటే, ఎందుకు మనం వాళ్ళకంటే మ్యాక్సిమం అందరూ కూడా వీళ్ళంతా ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎవరైనా 10th క్లాస్ లెవెల్లో డిసైడ్ చేసుకుంటే, మీరు ఇంజనీరింగ్ చేద్దామని డిసైడ్ చేసుకుంటే బెటర్ రూట్ ఈజ్ పాలిటెక్నిక్. ఈ 3 years తర్వాత మళ్ళీ మన డిప్లొమా అయిపోయిన తర్వాత కూడా మనం బీటెక్ చేసుకోవచ్చు. లాటరల్ ఎంట్రీలో 3 years చేసుకొని అది కూడా 6 years రూట్. సో బేసిక్ ఏంటంటే మన ఫౌండేషన్స్ అంతాను మన అంత ఇంజనీరింగ్ ఫౌండేషన్ అంతా వస్తుంది మన పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడం. పాలిటెక్నిక్ ఎప్పుడు ఏంటంటే మన అన్లైక్ బీటెక్ ఏంటంటే లెస్ థియరీ మోర్ ప్రాక్టీస్, మోర్ అంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ అంతా ఉంటుంది. వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు, ఇవన్నీ కూడా ఉంటుంది. కాకపోతే నేను మీ అందరి ద్వారా అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, పేరెంట్స్ అందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎందుకు మనము ఈ రూట్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు, తక్కువ ప్రిఫర్ చేస్తానంటే, నేను అన్వేషించి నేను ఒక ఎందుకు కారణం అయి ఉంటుందని చూస్తే, మన జిల్లాలో, మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుంటే 14 పాలిటెక్నిక్లే ఉన్నాయి. కానీ మీరు చూసుకుంటే ఇంటర్మీడియట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో, ఎన్ని కాలేజీలు ఉన్నాయో నాకైతే నెంబర్ అయితే తెలియదు. ఇది వారు చూస్తే మాత్రం ఓన్లీ 14 కాలేజీలు సీట్లు చూసుకుంటే 4,200, యావరేజ్ 300 సీట్లు తీసుకుంటే 4,200. సో ఇంటర్మీడియట్ మోర్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అంటే మోర్ ప్రమోషన్ జరుగుతుంది, అంతే, ఇంకేం లేదు. మోర్ ప్రమోషన్ జరుగుతుంది. మేబీ మోర్ పాలిటెక్నిక్ ఉంటే, ఇప్పుడు నేను ఇలా పెట్టాము చెప్తున్నాము, అట్లా మోర్ పాలిటెక్నిక్ ఉంటే మోర్ తెలిసేదేమో జనాలకు, ఇది పాలిటెక్నిక్ కూడా చాలా ఇంపార్టెంట్, దీనిలో అవకాశం ఉంది తెలిసేదేమో. ఇంటర్మీడియట్ కాలేజ్ ఎక్కువ ఉండడం వల్ల నాకు తెలిసి సిటీలోనే, అంటే ఓన్లీ ఒక విజయనగరం సిటీలోనే నాకు తెలిసి ఇంటర్మీడియట్ కాలేజీలు మోర్ దాన్ 40 ఉంటాయి. అదే మన పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకుంటే మన ఉమ్మడి జిల్లాలో కలిపి మొత్తం 14 పాలిటెక్నిక్లు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు, పేరెంట్స్కి వెళ్ళట్లేదు అని నా ఉద్దేశం. అంటే మోర్ ఇన్ఫ్లుయెన్స్ టువర్డ్స్ ది ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి ఎక్కువ మంది అందరూ కూడా ఇంటర్మీడియట్ ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంటర్మీడియట్ కంటేను ఇంజనీరింగ్ అవుదాం అనుకుంటే ఇదొక రూటు. ఒకటి మనం చేసుకుని, సపోజ్ మీరు ఐఐటీస్ వాటిలోకి వెళ్ళాలనుకుంటే ఆ రూట్ కంపల్సరీ ఇంటర్మీడియట్ రూట్ వెళ్ళాలి, తర్వాత జేఈఏ రాసుకోవాలి. అలా కాదు మామూలుగా ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే 3 years మీరు డిప్లొమా తీసుకోండి, స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. యూ వాంట్ టు డూ బీటెక్ ఆల్సో, ఎస్, మీరు లాటరల్ ఎంట్రీలో చేసుకోవచ్చు. తర్వాత 6 years బీటెక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన దీంట్లో లీగల్ ఏజ్ లిమిట్ ఏంటంటే మన 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 దేశంలో అంటే 18 years అయితే యూ కెన్ గో ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్. సో డిప్లొమా అయ్యేసరికి 8 years కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైనా కూడా అంటే వేగంగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు డెఫినెట్గా కూడా ఈ రూట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఇంటర్మీడియట్ దీంట్లోనైతే మీ అందరికీ తెలుసు ఫీ రియంబర్స్మెంట్ కాన్సెప్ట్ అయితే లేదు. ఇంటర్మీడియట్ వరకు ఫీ రియంబర్స్మెంట్ కాన్సెప్ట్ లేదు. వేరే మీరు పాలిటెక్నిక్ జాయిన్ అయితే ఫీ రియంబర్స్మెంట్, అంటే ఫీజు కూడా తక్కువ 25,000, అది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా మీరు ఎవరైనా అంటే ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా అంటే ఈ రూట్ తీసుకుంటే వాళ్ళు వేగంగా వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం వేగంగా ఉంటుంది. సో నేను ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మనం పాలిటెక్నిక్ మంచి ఆప్షన్ ఒకటి అవైలబుల్ ఉంది, ఆ ఆప్షన్ కూడా తీసుకోవాలనేసి నేనైతే కోరుతున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం వై ఇన్ సీతం, అంటే మన పాలిటెక్నిక్ చాలా ఉన్నాయి, పాలిటెక్నిక్ సీతం ఎందుకంటే ఇది స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్ కాదు, ఇదేమో ఇంజనీరింగ్ కాలేజ్ అటాచ్ అయిన పాలిటెక్నిక్. కాబట్టి ఏంటంటే జనరల్గా ఏంటంటే మామూలు స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్లో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం అనేది, ల్యాబ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ మీరు చూసుకుంటే ఒక పిహెచ్డీ ఉన్న ఫ్యాకల్టీ కానీ ఉందంటే చాలా కష్టం. మామూలు స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్లో వాళ్ళకి వచ్చే రెవెన్యూతో పెట్టడం చాలా కష్టం. కాబట్టి మనం చూసుకుంటే ఏంటంటే మనము అటాచ్ అయి ఉన్నాం కాబట్టి, ఇంజనీరింగ్ కాలేజ్కి అటాచ్ అయిన పాలిటెక్నిక్ కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ స్టాండర్డ్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ ఉంటాయి. తర్వాత ప్లేస్మెంట్ సెపరేట్గా మీకు చూస్తున్నారు, ప్లేస్మెంట్ సెపరేట్ డిపార్ట్మెంట్, ఆ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ చూసుకున్న 45 మెంబర్స్ ఉంటారు. ఇవన్నీ కూడా ప్లేస్మెంట్స్ కూడా ఈజీగా ఉంటాయి. కాబట్టి అంటే నేను అందరికి పేరెంట్స్ మీ ద్వారా పేరెంట్స్ అందరికీ కోరేది ఏంటంటే, ఒకసారి మీరు ఆలోచన చేయండి, పాలిటెక్నిక్ జాయిన్ అవుదామంటే ఇప్పుడు వన్ మోర్ గుడ్ ఆప్షన్. ఎవరైనా అమ్మాయిలు అయితే ఇంకా చాలా సులభంగా ఉంటుంది. ఉదయం మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరుంటుంది, సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోవచ్చు. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇవన్నీ కూడా అరేంజ్ చేసి మేము ఉన్నాము. కాబట్టి ఏంటంటే ఇది ఒక పాలిటెక్నిక్ కాలేజ్, పాలిటెక్నిక్ కోర్స్. ఇంకొకటి ఇంపార్టెంట్ కోర్సు ఈ ఇయర్ మనము స్టార్ట్ చేసింది ఏంటంటే, బీటెక్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి. అది మనందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా
చాలా అంటే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా అది మన ఆక్సిజన్ ఇష్టం ఉందా ఇష్టం లేదా నా అభిప్రాయం. ఆక్సిజన్ ఇష్టం ఉందా ఇష్టం లేదా అంటే మనకి లేదు. నాకు ఆక్సిజన్ ఇష్టం లేదంటే అది కుదరదు. మనకి కంపల్సరీగా ఆక్సిజన్ కావాలి. అలాగేనంటే ఏ కూడా అంత ఇంపార్టెంట్. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆక్సిజన్, ఈక్వల్ టు ఎలక్ట్రిసిటీ. సపోజ్ మన కరెంట్ పోయిందని ఎంత ఇబ్బంది పడతా అట్లాగేంటంటే ఏ అనేది ప్రతి కంపెనీ కూడా ఏ గురించి చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే అప్ టు 2026 వరకు $6 ట్రిలియన్ డిఫరెంట్ కంపెనీస్ 2026 వరకు ఇప్పటివరకు ఉన్న ఇదివరకు ఇన్వెస్ట్ చేస్తారు. మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక అందరు క్రియేట్ చేసుకున్నారు. సో దానికి ఫండ్స్ కావాలంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిఫరెంట్ వేస్లో ఒక్కొక్కరు చేస్తున్నారు. అంటే ఎక్కడ తగ్గించుకోవచ్చు దాని ప్రకారం వాళ్ళు తగ్గించుకుంటున్నారు. కానీ ఏ ఈజ్ గోయింగ్ టు అంటే రూల్ ది వరల్డ్. కాబట్టి ఎంఎల్ అనేది ఒక కొత్త కోర్సు. దాన్ని కూడా అంటే జనాలు దాంట్లో చేస్తారు. కాబట్టి ఏంటంటే మామూలుగా ఉంటే లాభం లేదు. అంటే దీని దగ్గర స్కిల్ సెట్ ఉండాలి. స్కిల్ సెట్ ఉంటే వాళ్ళకి మామూలుగా వచ్చే జీతాల కంటే వీళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చి కూడా ఏంటంటే మనం కంపెనీస్ అన్ని కూడా తీసుకుంటున్నాయి. కాబట్టి ఇదో మంచి కోర్సు. సో ఇది కూడా అందరూ కూడా ఆప్ట్ చేయాల్సిందిగా నేను ఒకసారి కోరుకుంటూ, ఇక చాలా డిఫరెంట్ థింగ్స్ మన కాలేజీలో జరుగుతున్నాయి. దాంట్లో ఏంటంటే ఇంకా అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ మేము అంటే విచ్ కెన్ షేర్ టు ది పబ్లిక్. ఇక్కడంటే మన దగ్గర ఏంటంటే మా డీన్ R&D డాక్టర్ ప్రసన్న మేడం ఉన్నారు. ఆవిడ చెప్తారంటే మన క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అసలు చాలా చాలా జరుగుతుంది. దాని గురించి అసలు ఏం చేస్తామంటే డీన్ R&D మేడం చెప్తారు. సో మీరు అందరూ అటెండ్ అయినందుకు ఒకసారి మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. నా పేరు ప్రసూన. నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. అట్లే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ డీన్గా వర్క్ చేస్తున్నాను సీతం కాలేజ్లో. మన సీతం కాలేజ్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద మేము రీసెర్చ్ వర్క్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీలో మేము ఎలా ముందంజలో ఉన్నామో మీకు చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. మా ఈ క్వాంటమ్ జర్నీ అనేది జస్ట్ టీచర్స్ ట్రైనింగ్తో స్టార్ట్ అయింది, ఫ్యాకల్టీ ట్రైనింగ్తో స్టార్ట్ అయింది. అలా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక ఆన్లైన్ FDPలో ఇక్కడ నలుగురు ఫ్యాకల్టీ మేము క్వాంటమ్ టెక్నాలజీలో ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేస్తున్న సందర్భంలో ఇది మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ వచ్చింది. అదే టైంలో DST నుంచి కొన్ని ప్రపోజల్స్ అడిగారు. క్వాంటమ్ టెక్నాలజీలో రీసెర్చ్ చేయడానికి కొన్ని ప్రపోజల్స్ మేము సబ్మిట్ చేసాము. అంటే DST నుంచి మాకు ఫండింగ్ వస్తుంది. ఇవి సొసైటీకి యూస్ఫుల్ ఉండే కొన్ని ప్రాజెక్ట్స్ అన్నమాట. అది చేసిన తర్వాత ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సందర్భంలో ఈ కాలేజీ నుంచి ఇద్దరిని బెంగళూరు IBM బెంగళూరులో జరిగిన క్వాంటమ్ అకాడమియా డేకు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అది మేము హానర్గా తీసుకున్నాము. ఎందుకంటే మన స్టేట్ నుంచి నలుగురిని మాత్రమే పిలిచారు దానికి. అందులో సీతం కాలేజీ నుంచి ఇద్దరు ఫ్యాకల్టీ వెళ్ళాము. అక్కడ ఇండస్ట్రీ అండ్ అకాడమియా వాళ్ళతో డిస్కషన్స్ వచ్చాయి. ఈ క్వాంటమ్ టెక్నాలజీ బికాస్ దిస్ ఈస్ ద న్యూ టెక్నాలజీ కదా, దీన్ని మనం ఫర్దర్ ఎలా కాలేజెస్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న అంశం మీద డిస్కషన్స్ అయ్యాయి. ఆ తర్వాత ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అన్ని కాలేజెస్లో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్స్ పెట్టమని అడిగారు. క్వాంటమ్ మీద అవగాహన లేనందువల్ల చాలా కాలేజెస్లో ఇది స్టార్ట్ చేయలేకపోయారు. బట్ మేము ఇది స్టార్ట్ చేసాము, నవంబర్లో స్టార్ట్ చేసాము. అప్పుడు మన మీడియా మిత్రులు కూడా వచ్చి ఇది కవర్ చేశారు. అది ఒక ఘన విజయంగా మనకు ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం అనేది ఒక గ్రాండ్ సక్సెస్ అయింది మనకి. అప్పటి నుంచి యాక్చువల్గా యాక్టివిటీస్ ఆఫ్ ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనము స్టూడెంట్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడము, ఫ్యాకల్టీని ట్రైన్ చేయడము, కొత్త ప్రాజెక్ట్స్ దాంట్లో మనము రీసెర్చ్ ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయడం, ఇది యాక్టివిటీస్. సో ఈ యాక్టివిటీస్ అన్ని మేము స్టార్ట్ చేసేసాము. మన దగ్గర స్టూడెంట్స్ ఇప్పటికి ఒక 60 మంది దాకా ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్లో స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు, ఫ్యాకల్టీ ట్రైన్ అయ్యారు. తర్వాత వైజర్ ప్రోగ్రామ్ అని స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా మన కాలేజ్ నుంచి 4 షార్ట్ లిస్ట్ అయ్యారు. అంటే మొత్తం స్టేట్ మొత్తం మీద 60,000 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 3,000 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. సో ఆ 3,000 మందిలో మన కాలేజ్ నుంచి కూడా ఒక 4 ఉన్నారు. ఇవన్నీ ఇలా ఈ క్రమంలో మేము ఇప్పటికీ క్వాంటమ్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక 15 ప్రాజెక్ట్స్ దాకా సబ్మిట్ చేశాము గవర్నమెంట్కు. ఇంకొక 2 ప్రాజెక్ట్స్ జస్ట్ సోషల్ సర్వీస్ మీద, ఒక సర్వే ప్రాజెక్ట్స్ 2, అంటే పిల్లలకి
సోషల్ సర్వీస్ మీద కూడా అవగాహన ఉండడానికి మన విజయనగరం జిల్లాలో ఉండే ట్రైబల్ ఏరియాస్లో ట్రైబ్స్కి ప్రాపర్గా గవర్నమెంట్ ఫండ్స్ అందుతున్నాయా లేదా అనేది ఒక సర్వే ప్రాజెక్ట్ లాగా, తర్వాత ఎల్డర్లీ పీపుల్ మీద ఎలాంటి అంటే కేర్ ఎలా ఉంటుంది ఎల్డర్లీ పీపుల్కు విలేజెస్లో అన్న దాని మీద ఒక సర్వే ప్రాజెక్ట్స్ కూడా స్టూడెంట్స్ కోసం మేము అప్లై చేస్తాం. టోటల్గా ఈ 17 ప్రాజెక్ట్స్ ఇలా పక్కన పెడితే అన్నిటికన్నా మాకు ఒక మంచి మైల్ స్టోన్ ఏది వచ్చిందంటే జపాన్. ఇట్ ఈస్ జపాన్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ ఛాలెంజ్ అని జపాన్ ఒక ఛాలెంజ్ అనౌన్స్ చేశారు డిసెంబర్లో. అది మొత్తం వరల్డ్ మొత్తం మీద అన్ని కంట్రీస్ అంటే ఎవరెవరైతే క్వాంటంలో ముందులో ఉన్నారో ఆ కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేశాయి. అందులో మేము కూడా ఒక అబ్స్ట్రాక్ట్ సబ్మిట్ చేశాము. మన అబ్స్ట్రాక్ట్ షార్ట్ లిస్ట్ అయ్యింది. షార్ట్ లిస్ట్ అయ్యి మాకు ఒక 3 months టైం ఇచ్చారు. అంటే ఇది మామూలు మన ప్రాజెక్ట్స్ లాగా ఏదో ప్రాజెక్ట్ చేసాము సబ్మిట్ చేసాము అలా ఉండదు. ఇది మనం రిమోట్గా ఇక్కడి నుంచి వాళ్ళ సిమ్యులేటర్ మీద వర్క్ చేయాలి. ఆ సిమ్యులేటర్ ఏంటంటే చాలా పవర్ఫుల్ సిమ్యులేటర్, క్వాంటమ్ సిమ్యులేటర్ అంటారు దాన్ని. ఆ పవర్ఫుల్ క్వాంటమ్ సిమ్యులేటర్ అది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్స్తో వర్క్ చేస్తుంది. దాని మీద వర్క్ చేయడానికి మాకు 3 months టైం ఇచ్చారు. మేము దాని మీద వర్క్ చేస్తున్నాము. అది జస్ట్ వర్క్ చేసి అవుట్పుట్స్ ఇవ్వడం కాదు, వాళ్ళు మమ్మల్ని అడిగింది ప్రతి స్టేజ్లో ఆ సిమ్యులేటర్ ప్రాసెసింగ్ మీద మా ఒపీనియన్స్ అంటే ఎక్కడ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడ కంఫర్టబుల్గా ప్రాసెసింగ్ అవుతుంది, ఒక రిపోర్ట్ కూడా ప్రతి స్టేజ్లో మేము నోట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వీక్ మాకు డెడ్ లైన్ అయిపోతుంది. వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ దట్. ఇది మాకు ఒక మంచి బ్రేక్ త్రూ అయింది. ఓన్లీ ఇంకొక విషయం మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే వర్క్ చేస్తున్నాయి నాకు తెలిసినంత వరకు అయితే ఈ Tier 2, Tier 3 కాలేజెస్లో సీతం కాలేజ్ ఫస్ట్లో ఉందని చెప్పొచ్చు. మాకన్నా లీడింగ్ నాకు తెలిసినంత వరకు Tier 2, Tier 3 కాలేజెస్ క్వాంటంలో రీసెర్చ్లో అయితే ముందుగా లేవు, మేము ఉన్నామని చెప్తున్నాను.